చూసిండ్రా ఆశీర్వాద్ రైస్ దోశ అంటే బియ్యం పిండితోని మనకు దోశ చేసుకోవడానికి రెడీ చేసిండ్రన్నమాట. మా పిల్లగాళ్ళు రోజు దోశ అంటే అరే ఆదివారం నిమ్మలంగా ఉంటాం కదరా చేత్తరతి అని చెప్పిన, కానీ పిండి నానబెట్టడం మర్చిపోయినా. ఇక పొద్దుగల లేచి అందుకున్నారు ఇక దోశ అని. ఇక గిన్నెని మనం ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఉన్నది ఇక చూడండి. ఇట్లా ప్యాకెట్ అయితే గిన్నెలో కలుపుకోవాలంట. మనకి పొడి ఎంత ఉంటుందో దానికి ఒక వంతు మాత్రమే నీళ్లు పోసుకొని కలుపుకొని ఇక దాని తర్వాత ఇట్లా దోశ చేసుకుంటే మంచిగా మనకి వస్తుంది అనేది ఇక్కడ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఉంది. మరి ఇంత మంచిగా దోశ మనకి వచ్చినా రాకపోయినా అనేది కూడా చూద్దాము. టేస్ట్ ఎట్లుంటుందో కూడా మీకైతే నేను చెప్తాను. సో ఎప్పుడన్నా ఒకసారి అందుబాటులో లేవన్నప్పుడు ఇది మంచిగా ఉంది అని అంటే మీరు కూడా తెచ్చుకొని తింటారు. ఇక దాని చూడడానికైతే ఇది మొత్తము గులాబ్ జామ్ ప్యాకెట్ లెక్కనే ఉన్నది. ఇక కొలత కోసం నీళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇక దానికి సంబంధించి ఒక కటోర అయితే తీసుకొని అందులో గుమ్మరి చేసిన ఉన్నదే గింత అంతనే అవ్వ మా వాళ్ళకు ఆ ఒక్క చట్నీ తినేసరికి సరిపోదు వాళ్ళకి. మొత్తమే బియ్యం పిండి లేక గరుకులు లేకుండా జర మెత్తగానైతే ఉన్నది. చూడండి ఓకే నాకైతే ఇది ఇంతే వచ్చింది. ఎందుకు కొలుసుకుంటున్నా అంటే పిండి ఎంత ఉంటే అందులో సగం వరకే నీళ్ళు ఉండాలి, మరి లేకపోతే దోశ చక్కగా రాదు కాబట్టి. ఇక ప్యాకెట్ మీద ఎట్లున్నదంటే 2 కప్పుల పిండి అయితే 1 కప్పు నీళ్ళు పోయి మీరు కొలుసుకున్నది అంతోని అన్నారులా. కానీ ఇక్కడ ఆ 1 కప్పు ఏమో వాళ్ళు 1 కప్పే అని అన్నారు, కానీ నేనైతే 3 వంతులు పోతే నాకైతే ఇట్లా దోశ పోయడానికి అయితే వచ్చేసింది. మనమే చూసుకొని కలుపుకోవాలి. వాళ్ళు చెప్పిల్లని 1 కప్పు పోతే వస్తుంది అనులా. జరంతా నీళ్ళు కూడా పడ్డాయి కాబట్టి నేనైతే ఉప్పు కూడా వేసుకుంటున్నా కొంచెం అంతా. చేయడానికి ఎట్లా అనేది కూడా ఇంకా చక్కగా రాలేదు. ఇలా దోశ చేయాలంటే ఎంత పలసగా ఉండాలో పిండి దగ్గర ఉంటే వస్తుందా? దోశ పిండి అయితే వస్తాయి కావచ్చు, కానీ బియ్యం పిండి అయితే రాదు. చూడాలి నేను నార్మల్గా ఉంచిన మనం దోశ పిండికి ఎట్లా చేస్తామో అట్లా, కానీ ఇక వాళ్ళు చెప్పిన క్వాంటిటీతో చేస్తే మాత్రం దోశలు అయితే రాలేదు. ఇలా ఇక నేను ఇంకిని మళ్ళీ కలుపుకున్నా, ఎందుకంటే వాళ్ళు 1 కప్పు అన్నారు. నేను 4 కప్పులు కలిపినాక నాకు ఇట్లా వచ్చినాయి. వాళ్ళు చెప్పిన 1 కప్పు వేసుకుంటే మాత్రం మనకి ఏమవుతుంది తెలుసా? దోశలు రావు, బోండాలు వస్తాయి. గట్లనికి బియ్యం పిండితో బోండాలు అయితే ఎట్లుంటుందో నాకైతే తెలియదు. ఇక ఇదైతే అత్తలేదు. ఇక నా పాతలాడు చూడు, ఇక గీడ మొదలైంది అలా నా పాతలాట. పెనాన్ని గుండ్రంగా దింపుకుంటూ తీసినా కూడా పెన మీదకి వెళ్ళి దోశ పత్తలేదు. ఇక ఇట్లా వస్తున్నాయి ఇక దోశలు. ఓరు దేవుడు ఇట్లయితే కాదని అది తీసేదేమో నా చెయ్యి కూడా సుర్రుమంటే ఇంకిని 2 వంతుల నీళ్ళు పోసి పల్సగా కలిపి ఇక గిట్లా పోసినాక జర్రగా అప్పుడైతే వచ్చుడైతే షురు అయిందిలా. ఇక అది కూడా చాలా కాలేలి. అప్పటికే 2 మొత్తం కూడా వేస్ట్ అయిపోయినాయి. ఒకటే మొత్తమే అసలు దానికి మాడకపోయింది రాకుండా అట్లా అన్నీ ఖరాబ్ అయినాక చివరి ఆఖరికి 3 దోశలు అయితే మాత్రం వచ్చేసినాయి. అంటే 80 రూపాయలు పెట్టి ఇంతసేపు పాత్రలు ఆడితే ఇక చూడలి దోశ పరిస్థితి ఎట్లుందో. ఇక పొద్దుగాల ఇటు కడుపేమో కాలబట్టే ఇక చూడలి ఇక మొత్తం అన్ని దోశలు ఎట్లని. మొన్న నేను ఇంట్లో ఉట్టి పిండితో చేసినా కూడా ఎంతో కమ్మగా వచ్చినాయి. ఇలా నిజంగా ప్యాకెట్ కంటే మన బియ్యం పిండి తెచ్చుకొని చేసినా మంచిగా ఉన్నది. ఈ ప్యాకెట్ల జోలికి మీరైతే ఓకులి. నేనైతే ఇన్స్టెంట్గా అట్లా చూసిన పిండి కూడా లేకపోతే కానీ ఇట్లా మాత్రం అత్తలేవు. అవి గట్టనే అత్తున్నాయి. ఇంకా వీళ్ళు చెప్పిన ప్రకారం 1 కప్పు నీళ్ళు పోసినాం అనుకోండి, ఈ ఇంత సుత రానే రాదు. మనం చూసి కలుపుకోవాలి. ఏం తెలియని వాళ్ళ కోసమే కదా ప్యాకెట్లు రాసి దాని మీద రాసి వాడుకోవాలని ఇస్తారు. ఇక ఇది ప్రకారం చేస్తే ఇక ఏడొస్తున్నాయి దోశలు. ఇక టేస్ట్ ఎట్లుంటాయో. ఇక ఇందాకే రాలేదు. మొత్తం గట్టిగా అతుకపోయి చేతులు వచ్చినాయి దాన్ని తీయనికి. ఇక 1 2 3 4 5 వచ్చినాయి. ఇలా 2 అయితే ఖరాబ్ అయినాయి. ఇక ఈ 5టికి ఏం చేయను చట్నీ, అందుకోసమనే ఏం చేయకుండా ఉట్టినే తింటున్నా. లేకపోతే షాయిలో ముంచుకోమని తిందామని చూస్తున్నా. ఈ చిన్నవి 5 ఉన్నంత మాత్రాన ఏం చేస్తాం దానికి చట్నీ. టేస్ట్ కూడా యావరేజ్, ఎందుకంటే మొత్తం పిండి వాసనే బాగా వస్తుంది. బియ్యం మనకు ఎట్లా వస్తుంది స్మెల్, కొంచెం ముత్తు అన్నట్టు అనిపిస్తుంది. అట్లా వస్తుంది స్మెల్. నేనైతే వండి తిన్నదాన్ని బట్టి చెప్తున్నా. దీన్ని తెచ్చుకొని తినడం కంటే 1 పూట ఉపవాసం ఉన్నా కూడా ఏం లేదు. టైం వేస్ట్, పైసలు వేస్ట్, అంతగానం శ్రమ పడాలి. నిల్సొని చేయాలి, సామాన్లన్నీ వేస్ట్. టేస్ట్ అయితే మాత్రం ఇగో ఈ పీస్ తినవచ్చు. ఇంతకు మించి నేనైతే తినలేకపోతున్నా. షాయిలో కూడా కుదిరేవి. ఎన్ని అనుకుంటున్నారు పైసలు? 80 రూపాయలు ప్యాకెట్కి. ఎన్ని దోశలు వచ్చినాయి? పెద్దగా చేస్తే 3 కూడా రానే రావు. ఏదో మా పిల్లలు చిన్నగా తింటారు కాబట్టి చిన్నగా చేసినా కాబట్టి 5 వచ్చినాయి. పెద్దగా చేస్తే 2 అయితే కావచ్చు. 2టికే 80 రూపాయలు.